గైస్ పసుపు చెట్టు చూడండి, ఇక్కడ కింద ఎంత మంచిగా ఉందో. ఇదైతే నా హైట్ ఉంది, ఇలా నేను నిల్చుంటే అసలు కనబడా. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇవన్నీ మా నానమ్మ పెట్టింది. ఎంతైనా అప్పటోళ్ళే. చాలా హైట్ ఉన్నాయి ఇవి. ఇది ఒక్కొక్కటి అయితే 1 kg ఉంటుంది ఒక్క చెట్టుకే. ఇప్పుడు ముందటికి వెళ్దాం కొంచెం. ఇది వచ్చేసి పామాయిల్ చెట్టు. ఇక్కడనైతే అక్కడ ఫామ్ అయి ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ గా చూపిస్తాను ఉండండి మీకు. పుచ్చుకోబోతున్నాయి తీద్దామంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ ఉన్నాయి కదా ఇవి అవే. ఇక్కడ గైస్ చాలా ఉన్నాయి, సేమ్ లైక్ ఖర్జూరా డేట్స్ లా ఉన్నాయి అవి. సేమ్ చూడండి మీరు క్లారిటీగా. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి అవన్నీ. చాలా నేచురల్ గా చాలా బాగున్నాయి మొత్తం. ఇదేమో అల్లనేరేడు అనే చెట్టు. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది. మేమైతే నిన్ననే తినేసాం, చెట్టు ఏం లేవు. కొంచెం ఫ్లవర్ లాగా వస్తుందేమో చూద్దాం. కానైతే మిరప చెట్లు పెట్టింది మా నాన్నమ్మ ఇవన్నీ. మై గాడ్. ఇక్కడ ఇదంతా అల్లం. ఇక్కడ జామ చెట్లు ఉన్నాయి, మీకు ఫ్రూట్స్ కూడా చూపిస్తా. ఆపిల్. ఇది చెట్టు చాలా చిన్నది, నేను పెట్టి 1 year కూడా అవ్వట్లేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రూట్స్ దీనికి. ఇక్కడ కింద అని ఇవన్నీ ఇక్కడ ఇక్కడ లోపలికి. ఇది మా బాబాయ్ అయితే సిటీకి వెళ్ళి అయితే తీసుకొచ్చిండు. మీకు తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో నేమ్ చెప్తా ఫామ్ ని. చాలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ. ఇక్కడ కింద కూడా ఉన్నాయి, కనబడట్లేదు. ఇటు సైడ్ చాలా అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి, తీయగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మా అక్కనైతే టేస్ట్ చేయమన్నాం ఒకటి. నాకైతే చాలా బాగుంది. అక్క ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. చాలా తీయగా ఉంది. ఎంతైనా పొలం దగ్గర వండిస్తుంది కదా, న్యాచురల్గా ఉంటుంది. మా చెల్లెకి ఇస్తారే అనేసి ఫీల్ అవుతుంది. తిని చెప్పు టేస్ట్ ఎలా ఉందో. ఎలా ఉంది టేస్ట్? ఇక్కడనైతే మేము బీన్స్ వేసినాం. చాలా మంది మేము చదువుకునే సైడ్ అయితే బీన్స్ అంటారు, కానీ మా విలేజ్ లో మాత్రం బీన్స్ అంటాం. వీటిని కర్రీలా వండుకుంటారు కూడా. ఇవి అయితే తినడానికి బాగుంటాయి, టేస్ట్ కూడా. ఫస్ట్ టేస్ట్ చేసేద్దాం. చాలా తీయగా ఉన్నాయి. ఇట్లా చెట్టుకి మస్తు అయినాయి. ఇట్లా చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం కొంచెం. వేరే చాలా టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. ఇది మొత్తం మా బాబాయ్ ఐడియా ఇలా చేద్దాం అనేసి. మొత్తం నర్సరీ లా ఉంది. ఇక్కడ చూసారా, ఇది మా తాత వాళ్ళ అమ్మ, అంటే మా తాతమ్మ పెట్టిన చెట్టు. అంటే అది మామిడి చెట్టు. అదైతే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అది తింటుంటే ఇట్లా అవుతుంటది. చాలా తీయ ఉంటది అది. ఫస్ట్ ఆ చెట్టుని చూద్దాం, అది చూపెట్టినాక. అయ్యో, ఫస్ట్ అయితే చూద్దాం చెట్టుని. ఇప్పుడు ఈ సీజన్ లో అయితే ఇవి లేవు. ఇంకా సమ్మర్ సీజన్ లో అయితే బాగా
అసలు ఈ చెట్టు ఎప్పుడు పెట్టిరో తెలియదు. మాకైతే మా నాన్నమ్మ చెప్పింది తాతమ్మ పెట్టింది అనేసి. మా బాబాయ్ ఉన్నాడు ఇక్కడ, మా బాబాయ్ని అయితే అడుగుదాం ఎప్పుడు పెట్టినారో, ఎన్ని ఇయర్స్ అవుతుంది చెట్టు అనేసి. నేనైతే ప్రతి ఇయర్ ఈ యొక్క మామిడి చెట్టు అసలు తినంది ఉండనే ఉందా, అంత తీయ ఉంటాయి. ఇప్పుడు బాబాయ్ని అయితే అడుగుదాం. బాబాయ్, చెట్టు పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఏం చెట్టు పెట్టి? మామిడి చెట్టు. మామిడి చెట్టు ఇది తాతమ్మ పెట్టింది. తాతమ్మ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అవుతుంది, 35 ఇయర్స్ అవుతుంది. ఇది తొక్కుకాయలు అంటారు, ఇది పచ్చడి పెడతారు. తొక్కుకాయలు, మామిడికాయ తొక్కుకాయలు. మేము అక్కడ తీయకాయలు పళ్ళు అయిన తర్వాత మాత్రం సూపర్. అసలు ఇట్లాంటి టేస్ట్ నీకు ఇంకా వరల్డ్ లో ఎక్కడ దొరకదు. సో అంత రుచికరంగా ఉంటది. బట్ మెయిన్ పర్పస్ ఫర్ దిస్ ఈజ్ చట్నీ, నాట్ చట్నీ, పికిల్స్, మ్యాంగో పికిల్స్. సో అది ఏం మ్యాంగో అనేది పేరు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు 30 ఇయర్స్ కింద పెట్టింది కాబట్టి వాళ్ళు ఏమంటారు, ఇది నాటు రకం అనుకోండి. బట్ పర్టికులర్ గా పేరు అయితే ఏంటి ఏం తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.